విద్యా వికాస్ పబ్లిక్ స్కూల్ నందు ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించడం జరిగింది. స్కూల్ నుండి విద్యార్థులు వెళ్తున్నప్పుడు ఎంత బాధపడతారో అంతకు పదింతలు తాము కూడా అదే బాధను అనుభవిస్తామని స్కూల్ కరెస్పాండెంట్ డైరెక్టర్ ముప్పాల సుబ్బారావు కొమ్మినేని సాంబశివరావు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన నృత్యాలు, గానం పలువురిని ఆకట్టుకున్నాయి. 10వ తరగతి చదివి బయటకు వెళ్తున్న విద్యార్థులు ఉన్నత విద్యార్థులుగా ఎదగాలని ఆశిస్తున్నట్లుగా తెలియజేశారు. తమ స్కూల్ నుండి బయటకు వెళ్లే ప్రతి విద్యార్థి ఉత్తమ విద్యార్థిగా మారాలన్నదే తమ ధ్యేయంగా పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ సాంబశివరావు, లయన్స్ క్లబ్ మాజీ డైరెక్టర్ వైవి ప్రసాద్, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా స్నేహితులు, మిగిలిన ఆహుతులు అందరికీ నా కృతజ్ఞతలు. మీరంతా వచ్చినందుకు ఇది పిల్లలకు కాదు, నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ చాలామంది ఎల్కేజీ చిన్న పిల్లలుగా చేరారు, 10th క్లాస్ దాకా వచ్చారు. అంటే వాళ్ళ మెమరీస్ అన్నీ కూడా మాతోనే ఉన్నాయి. ఇందాక ఎవరు చెప్పారు, అమ్మాయి పెళ్లి చేసి పంపించడం కాదు, ఇంకా బాధ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క అభివృద్ధి మొదటి దశ నుంచి కూడా మేము క్లాస్ వైజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి రోజువారీ పాఠాలు చెప్పడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేయడం ఎత్తు. అచ్చంగా రోజుకో 2 రోజులకు ఒకసారి చెప్తూ ఉంటారు, మీరు క్యారెక్టర్ ఎలా బిల్డప్ చేసుకోవాలి. మంచి స్టూడెంట్ అయినా, మంచి అధ్యాపకుడైనా క్యారెక్టర్ ఉన్నప్పుడు, టీచర్ కూడా ఎంత బాగా చెప్పినా అక్కర్లా, మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి టీచరే టీచర్. అలాగే మంచి క్యారెక్టర్ ఉన్న స్టూడెంటే స్టూడెంట్. కాబట్టి క్యారెక్టర్ ఇంపార్టెంట్ చదువు కన్నా. క్యారెక్టర్ ఉంటే అన్నీ వస్తాయి. సమయ పాలన ఉండాలి, ముందు టైంకి రావాలి. 6 అంటే 6, మార్నింగ్ 6 అంటే 6. చాలా మంది 6:10, 6:15, 6:30 వస్తారు. కరెక్ట్ కాదు. ఏమంటాయి, నువ్వేం చదవాలి, నీకు డబ్బులు ఎంత ఉన్నాయి, మీ డాడీ వాళ్ళు చదివిస్తారా, నీ ఫైనాన్షియల్ పొజిషన్ సహకరిస్తుందా, అలాగే నువ్వు చదివే మేధశక్తి దగ్గర ఉందా, డాక్టర్ చదువుతామంటే అందరూ చదవలేదుగా, నీ మేధశక్తి పర్మిట్ చేస్తుందా, ఎన్ని ఆలోచిస్తున్నా అని ఆల్టర్నేటివ్స్ అంటారు. ఇంటిలో నీకు ఇష్టమైంది, నువ్వు దేనికి పనికి వస్తావు అని సెలెక్ట్ చేసుకోవడమే ప్లానింగ్. కాబట్టి ఆ ప్లానింగ్ ఖచ్చితంగా ఉన్నాడు, తప్పనిసరిగా విద్యార్థులు విజయవంతంగా బయటకు వెళ్తారు. అలాగే ఆర్గనైజేషన్, అన్నిటికీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి, ఒక విధి, దానికి సంబంధించిన బాధ్యతను ఏర్పాటు చేయడం, అధికారాన్ని ఉపాధ్యాయులందరూ కూడా గ్రహించి అధికారాలని సరైనటువంటి బాధ్యతతో వాళ్ళ చేత విధులు నిర్వర్తింపజేయడమే ఆర్గనైజేషన్. కాబట్టి ఆర్గనైజేషన్ పక్కాగా ఉంటే, ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరిగితే ఏ విద్యార్థి అనకూడదు. ఆల్రెడీ మనకు చెప్పారు, బాగా మీరు విద్యార్థులు తీసుకొని మాకు ఈ ర్యాంకులు వచ్చాయని చెప్పుకోవడం గొప్ప కాదు. 50 చెప్తారు, మంచి టీచర్లు ఉంటే మెరిట్ విద్యార్థికి ఎవరు చెప్పడం, పాఠం చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకోవాలంటే చదువుకుంటాడు. కానీ 50 విద్యార్థి డల్ విద్యార్థి చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను బిగ్ సారు, కృష్ణారావు గారు ముగ్గురం కూడా ఎంతో స్నేహంగా ఉంటున్నాం. ఇంకో సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతుంది మా స్నేహం చిగురించి. చిన్న కథ చెప్తాను. మా పిల్లలు కూడా, మా 2 పిల్లలు ఎక్కడే చదివారు, విద్యా వికాస్లో. 2 కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఒక కుర్రాడు రోజు కూడా స్కూల్కి వెళుతున్నాడంట. వెళ్తూ దారిలో ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర ఒక శిల్పి ఒక దేవతా విగ్రహాన్ని చెక్కుతున్నాడు. ఆ కుర్రాడు రోజు చూస్తున్నాడు ఆ చెక్కటం. వెళ్తూ కొన్నాళ్ళకి ఆ విగ్రహం చెక్కడం పూర్తయింది. పూర్తయిన తర్వాత అతను, ఆ కుర్రాడు ఆ శిల్పితో అంటాడు, మీరు చక్కని దేవతా విగ్రహాన్ని చెక్కారు, మీరు నిజంగా దేవుడు అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ శిల్పి అంటాడు, నేను కాదు, నువ్వు రోజు కూడా స్కూల్కి వెళ్తున్నావు, ఆ స్కూల్లో రాయి లాంటి నిన్ను రత్నంలాగా మారుస్తున్నారు మీ టీచర్సు, వాళ్ళు దేవుళ్ళు అని చెప్పి అంటాడు. అట్లా మీ టీచర్స్ అందరూ కూడా, మీ టీచర్సు, మీ చిన్న సారు, మీ పెద్ద సార్ అందరూ కూడా దేవుళ్ళేనా? అందరూ కూడా ఒకసారి తప్పట్లతో వాళ్ళకి అభినందనలు తెలియజేయండి. School journey we have shared. These students have not only excelled academically but have also demonstrated resilience and character. They have shown us what it means to overcome challenges
with grace and determination. As they step into the world beyond these school walls, let us remind them of the values instilled during their time here: perseverance, integrity, and a passion for learning. These qualities will undoubtedly guide them towards success in their future endeavors. Dear 10th class children, as you spread your wings, now know that our doors are always open and you are remain an integral part of our school family. Cherish the memories, stay connected, and continue making us proud. May your futures be as bright as the potential we have witnessed in the Vidya Vikas. Farewell and all the best. Thank you one and all. Thank you. కష్టపడి చదవటం అనే దాంతో మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కోరికలు తీర్చగలుగుతారు, మీ తోడబుట్టిన వాళ్ళని గర్వం పడే స్థాయికి తీసుకెళ్తారు. మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా ఆనందాన్ని, గర్వాన్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి కష్టపడి జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదిగి మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకి ఆనందాన్ని ఇచ్చి, కన్న తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇచ్చి, భవిష్యత్తులో మళ్ళీ ఈ స్థాయిలో ఉన్నామని మళ్ళీ ఈ సంస్థకే చెప్తే మీకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఎంతో సంతోషపడతారు, గర్వపడతారు. మేము గర్వపడే స్థాయిలో మీరందరూ ఎదగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. నా పేరు సాంబశివరావు. నేను గుంటూరు జేకేసీ కాలేజీ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. మీ పెద్ద సారు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ని, గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, క్లాస్మేట్స్ని, పక్క ఊళ్ళే. ఈ ఫేర్వెల్ ఫంక్షన్కి వచ్చేటప్పటికి లైఫ్లో మీటింగ్స్, పార్టింగ్స్ చాలా కామన్ విషయం. అందరందరినో కలుస్తూ ఉంటాం, విడిపోతుంటాం, మళ్ళీ కొత్త వాళ్ళని కలుస్తుంటాం, మళ్ళీ విడిపోతుంటాం. అలాగే మీరు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ స్కూల్లో ఫ్రెండ్స్ అయ్యారు. మీటింగ్స్ బాగానే ఉంటాయి, పార్టింగ్సే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. మీరు వెల్కమ్ ఫంక్షన్ పెట్టినప్పుడు ఈ సంవత్సరం మొదట్లో వెల్కమ్ ఫంక్షన్ పెట్టుంటారు, చాలా ఆనందంగా ఉండేది ఆ రోజు. బట్ ఇవాళ వచ్చేటప్పటికి ఏంటంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎందుకంటే కాలేజీ నుంచి స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాము అనేటువంటి ఫీలింగ్. అంటే రేపటి నుంచి మీకు ఈ కాలేజ్ స్కూల్ తోటి ఏం సంబంధం ఉండదు, ఆ ఫీలింగు. అదేవిధంగా ఈ స్టూడెంట్స్ వచ్చేటప్పుడు ఇన్నాళ్ళ నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి స్టూడెంట్స్ ఇక మాకు సంబంధం లేకుండా పోతున్నారే అని చెప్పేసి మీ డైరెక్టర్స్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇందాక నుంచి మీ పెద్దసారిని చూస్తున్నాను, ఆల్మోస్ట్ కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆడపిల్లని అనేక సంవత్సరాల పాటు పెంచి పోషించి అత్తగారింటికి పంపించేటప్పుడు ఒక పేరెంట్ ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆ విధంగా ఫీల్